వర్షించి దీవించండి. అలాగే రాత్రికాల సమయంలో ఈ ధ్యానాన్ని నడిపించబోతున్న నీ కుమార్తె మా సోదరి మా ప్రభువా కేజీ కుమార్తె మీరుండి మా తండ్రి ఆమెను ఆత్మతో నించి మా తండ్రి మీరే మాతో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరం కలిసి మన కీర్తన పుస్తకాల్లో ఉన్న 135వ కీర్తన రండి సువార్త సునాదంతోనే కీర్తన పాడుకుందాం. 135 రండి సువార్త సునాదంతో. రండి సువార్త సునాదముతో రంజిల్లు సిలువ నాదముతో తంబుర సితార నాదముతో యానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే మానవ అతి విలాసం యేసే మానవ నీతి విలాపం యేసే పతిత పవన నామం బాసుర క్రైస్తవ శుభనామం. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దిశనిధికి ప్రభు యేసు దయా నిధి సన్నిధికి యేసే దేవుని ప్రేమ స్వరూపం యేసే సర్వేశ్వర ప్రతిరూపం యేసే ప్రజాపతి పరమేశం బాసుద జనముల సుఖవాసం. రండి సువార్త సునాదముతో వని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే సిలువను మోసిన దైవం యేసే ఆత్మల యేసే ప్రణాధికారం దాసుల ప్రార్థన సహకారం. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే సంఘములో మన కాంతి యేసే హృదయములో ఘన శాంతి యేసే కుటుంబ జీవన జ్యోతి పసి పాపల దీవెనమూర్తి. రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో
ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. ఏసే జీవన ముక్తికి మార్గం, ఏసే భక్తుల భూతల స్వర్గం, ఏసే ప్రపంచ శాంతికి సూత్రం, వాసిగనమిన జన స్తోత్రం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితారనాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. 180వ కీర్తన. మనస యేసు మరణ బాధలనసి పాడవే. నూట 80. మనస యేసు మరణ బాధలనసి పాడవే. గనుని గూడవే, నిన్ను వచ్చెనను చునమి మదిని వేడవే. అచ్చి పాపములను బాప వచ్చినాడట, వాకిచ్చి తండ్రితో గెత్సెమనె తాజొచ్చి ఎదను నొచ్చి బాధ హెచ్చుగనెనట. అనిశిధరాత్రి వేళ నార్పటించుచు, అయ్యో నరాంతకు చేబూని ఈటెల, ఒక కూని వాని వలెను గట్టి గొంచుబోయిరా. పట్టి దొంగ వలెను గంత గట్టి కన్నులన్, మరి గొట్టి చెంపలన్, పడి దిట్టి నవ్వుచు, నిన్ను గొట్టిరే వరదియు మాకు చెప్పుమనిరట. ముళ్ళతోడ నొక్క కిరీట, మళ్ళీ ప్రభుతలన్, పెట్టిరేలు కర్రతో, నా కల్ల జనములు రాజీలు మనుచు గొట్టినవి గొల్లు బెట్టిరా. మొయ్యలేక సిల్వ భరము మూర్ఛబోయేనా, అయ్యయ్యో జొక్కేనా. యేసయ్య తోలేనా, మాయయ్య నింద
పోయేనా కాళ్ళు సేతులను గుదించి కల్వరి గిరిపై నింగేలి చేయుచు నీ కాళ్ళ మీదను నునుపచీలలతో గ్రుచ్చి నిన్ను సిల్వగొట్టిరా దేవసుతుడ వైతివేని తీవ్రముగా దిగి నీవు వేగమే రమ్ముగావు మనసును ఇట్లు గావరించి పల్కు మగరా కరుణ చూపేనా తన్ను జాంపు శత్రువులకు దయను చూపేనా తన నెనరు చూపేనా ప్రభు కనికరించేనా ఓ జనకయి జనుల క్షమించు అనుచు వేడేనా తాళలేని బాధలేచి దాహమాయేనా నేలువానికి నా పాలి స్వామికి నేనేల పాపములను చేసి హింసపరచితి గోడు బూచి సిలువ పైన నేడు మారులు మాట్లాడి ప్రేమతో నానాడు శిరమును వంచి నేడు ముగిసే సర్వమనుచు వీడే ప్రాణము మరణమైన ప్రభుని చూచి ధరణి వణకేనా పల్గిరులు పగిలేనా గుడి తెరయోజిలేనా దివాకరుడు చీకటాయే మృతులు తెగిలేచిరి ఇంత జాలి ఇంత ప్రేమ ఇంత శాంతమా నీ అంత కరుణను నే జీంత జయగా నీవింతలేల నిత్య జీవ విధములాయేనా మనసయేసు మరణ బాధ లెనసి పాడవే తననెనరు చూడవే ఆఘను నిగూడవే నిన్ను మనుపవచ్చెనను సునమ్మి మదిని వేడవే
మన కీర్తన పుస్తకాల్లోంచి 181వ కీర్తన. రాజులకు రాజు అయిన మన విభుని పూజ చేయుటకు రండి. 181. 181. రాజులకు రాజైన రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింక రాజెవరును లేరని. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. కరుణాగల సోదరుండైన ధరణికే తెంచేనయ్యా. స్థిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యమును. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. నక్కలకు బొరియలుండే నాకాస పక్షులకు గూళ్ళుండేను. ఒక్కింత స్థలమైనను మన విపునికెక్కడ లేకుండేను. రాజులకు రాజైన ఈ మన విపుని పూజ చేయుటకు రండి. అపహాసములు సేయుచు నాయన యాననము పైనుమియుచు గృపమాలిన సైనికులందరూ నెపములించుచుగొట్టిరి. రాజులకు రాజైన ఈ పూజ చేయుటకు రండి. కరమునందు కరెల్లు పుడకాను దిరముగాను నిచివరల్. ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచును మ్రొక్కిరి. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన అట్టహాసముతోడను పరలోక పట్టణంబున చేర్చును. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. శక్తి గల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను. భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. త్వరపడి రండి రండి పరమ గురుని యొద్దకు మీరాలు. దరికి చేరిన వారిని మన ప్రభు దరుమాడెన్నడు దూరము. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి.
ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవరును లేరని. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. మన కీర్తన పుస్తకాల్లోంచి 16వ కీర్తన, యెహోవా నా మొరలు ఆలకించెను అనే కీర్తన పాడుకుని దేవుని స్తుతిద్దాం. 16వ కీర్తన, యెహోవా నా మొరలు ఆలకించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగున దుహాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి బడగొట్టెను, తన వశాన నన్ను నిలువ పెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున చేర్చి సేదదీర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదావళము బోలు నామదీన్, తన ప్రదీప్త వాక్యాకుసాహతిన్. యథేచ్ఛలన్నిటి కుదించి పాపపు మొదల్తుదల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్నయత్నమెదను నీయెన్నడు కనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగము పైకి లాగినను సుఖ కళావలు మనసులోన నిలిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక.
తెగించి మృతి కోపగించి పాపపు దిగుల్ సొగసుగా నణంచెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను. దేవునికి స్తోత్రం. మన ఆరాధన కొనసాగించడానికి మన కీర్తన పుస్తకాల్లోంచి 94వ కీర్తన సమానులెవరు ప్రభు అనే కీర్తన పాడుకున్నాం. 94వ కీర్తన సమానులెవరు ప్రభు. సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమస్త మానవ శ్రమానుభవమున్ సమస్త మానవ శ్రమానుభవమున్ సహించి వహించి ప్రేమింపగలని సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమానతత్వము సహోదరత్వము సమానతత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు పరార్థమై భవ శరీరమొసగిన పరార్థమై భవ శరీరమొసగిన పరోపకార నరావతార సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు దయాహృదయై దురాత్ములెల్లరిన్ దయాహృదయై దురాత్ములెల్లరిన్ నయాన భయాన దయాన బ్రోవని సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు ఓ పావనాత్ముడ ఓ పుణ్యశీలుడా ఓ పావనాత్ముడ ఓ పుణ్యశీలుడ పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము.
మనమందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అని దేవుని నామమున ఆయన కుమారుడును మన ప్రభు యేసుక్రీస్తు నామమున ఈయన పరిశుద్ధాత్మలను గర్భం ధరించబడి కన్య అయిన మీద పుట్టి పొంతి పిలాతు అధికారం మీద శ్రమపడి సిలువ అయిపోయాడు, చనిపోయి నది చేయబడి జీవకుల దిగినది, పోయిన వారిలో ఉండి మూడవ దినం లేచి పరలోకంలోకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అగు దేవుని గుడి చేతి వైపున సజీవులకును మృతులకును పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పుంతానమును, నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. మనము అదేవిధంగా నిలువబడి ఉండి మన కీర్తన పుస్తకాల్లోంచి 95వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా పాస్టర్ శరత్ గారు వచ్చి నడిపిస్తారు. 95వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. పాస్టర్ శరత్ గారు మన దానిలో నడిపిస్తారు. తొంభై 95వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాము. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన పేట సంతోషగానము చేయదు. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. ఆయన చేతిలో ఉన్నవి పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. దేవుడు ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. మెరేబు యొద్ద మీరు కట్టిపరచు, మా స్వాధీనమందు మీరు కట్టిపరచుకున్నట్లు కట్టిపరచుకొనకటి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏళ్ల కాలము ఆ తరం వారి వల్ల నేను వెసికి వారి హృదయం మొన్న తప్పిపో ప్రజలు వారు నా మార్గము తెలుసుకొనలేదు అనుకుంటుని కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసుకుని తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. దయచేసి కూర్చోనండి. ఈ సిలువ శ్రమల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన బైబిలు పాఠాలు చదువుకుందాం. మొదటి పాఠం పాస్ట్రమ్మ గారు, రెండవ పాఠం హేమలత గారు చదివి వినిపిస్తారు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు. ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొన పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను
అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. ప్రభువా, మమ్మను కనికరించుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. రెండవ పాఠంగా లూకాసు వార్త 22వ అధ్యాయం మొదటి 6 వచనాలు. సువార్త పాఠము లూకా సువార్త 22వ అధ్యాయము మొదటి వచనం నుండి 6వ వచనం వరకు. 22వ అధ్యాయం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి కనుక ఆయనను ఎలాగూ చంపుదామని ఉపాయం వెతుకుచుండ్రి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోత్ అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగ అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెతుకుచుండెను. ఇంతతో పాఠ్యభాగం ముగిస్తున్నది. ప్రభువా, మమ్మల్ని కనికరింపు. దేవునికి స్తోత్రము కలుగును గాక. థ్యాంక్స్ అండి. ఈ సాయంకాల సమయంలో సిలువ ధ్యానం మన సంఘ బిడ్డ విశ్వాసి దాసరి కెజియా కుమారి గారు చేయటానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చి ఉన్నారు. ఆమెను సపోర్ట్ చేయడానికి వారి భర్త డాక్టర్ దాసరత్నం గారు కూడా వచ్చారు. చాలా సంతోషం. దేవునికి వందనాలు. ఈ సిల్వ ధ్యానానికి సిద్ధపాటుగా 291 పాట నేను సెలెక్ట్ చేశాను. ధరణిలోని ధనములన్నీ. ఆ పాట పాడటం మీకు కష్టమని అనుకుంటే 186వ కీర్తన పాడుకుందాం. పాడగలరా? ధరణిలోని ధనములన్నీ. ధరణిలోని ధనములన్నీ పాడగలమా? లేదంటే ఏ పాప మెరుగని పాడదామా? కొంచెం గట్టిగా చెప్పండి, నాకు వినపడదు. ట్రై చేద్దామా? 291వ కీర్తన. అలాగే. ఎందుకంటే ప్రసన్న గారికి ఉన్న ధైర్యం నాకు లేదు, అందుకని. ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోవును. ధరణిలోని ధనములెల్లా గరిమతోడ నీవు గైకొను నిరతముండెడి ధనమును. ధరణిలోని ధనములెల్లా యేసునందు నిత్య జీవం ఇప్పుడు దేవుడిచ్చును. యేసునందు నిత్య జీవం తీసుకొనుము దాని వేగము దివ్యవరముగ నమ్మిక. ధరణిలోని ధనములెల్లా విడువు నీదు పాపములను తడువు చేయబోకుమి. విడువు నీదు పాపములను వినువకు గల్గు వేదనాదికంబు పో. ధరణిలోని ధనములెల్లా పరుల మాటల
బట్టి నీవు పడకు మోసమందునా, పరుల మాటల బట్టి నీవు నరుల కొరకు జీవమిచ్చిన పరమధాముని నమ్ముమి, ధరణిలోని ధనములెల్లా తలచుకొను మీ ధరణిలోన, నిలుచు కాల మంతట తలచుకొను మీ ధరణిలోన, విలువలేని యేసు ప్రేమ విధము చక్కగా నెరుగుచు, ధరణిలోని ధనములెల్లా దేవ కృపను బోలు నాటి, నివ్య భాగ్యమొకటియు దేవ కృపను బోలు నాటి, నీవు చూడబోవు మిత్ర నేట నెచట వెదకిన, ధరణిలోని ధనములెల్లా. దేవుని నామానికి స్తోత్రాలండి. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారు బిషప్ అయ్య గారికి నా యొక్క నిండు వందనాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన వచ్చిన మీ అందరికీ మరి యూట్యూబ్లో జూమ్లో వీక్షిస్తున్న నా ప్రియ సంఘ సభ్యులందరికీ మరి ఒకసారి వందనాలు తెలుపుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాంశాలకు వెళ్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తి, మిక్కిలి కృపా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పవిత్రమైన నీ యొక్క బంగారు పాదముల చెంత ఈ సాయంకాల సమయమును చేరి నా ప్రభా నిన్ను స్తుతించి ఇంతవరకు నా ప్రభా గణపరిచిన విధానం బట్టి నీకు స్తుతులు, స్తోత్రం, వందనములు. నాయన ఈ సమయంలో మీరు మా మధ్య ఉండండి. నాయన ఈ మండల కాలం ధ్యానాంశంలో అయా నా ప్రభా నీ సన్నిధిలో నీ ఆలయంలో నన్ను నిలవబెట్టి నా ప్రభా నీ వాక్యములో పాలు పొందుకొనుటకు ఇటు సమయం ఇచ్చిన దేవా స్తోత్రాలు. నన్ను మరుగుపరిచి మీరే నాతోనూ ఇక్కడ చేరినాము నీ ప్రియ బిడ్డలతోటి మాట్లాడి నా ప్రభా ఎవరెవరికి ఎటువంటి వాక్యం అవసరమో అది అందించమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి నీ ఆత్మతో నింపమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి జూమ్లో అందరూ చాలామంది చూస్తూ ఉన్నారు. మన రిడీమర్ సంఘం సభ్యులు వారికి కూడా మరొకసారి వందనాలు చెప్పుకుంటున్నాను. అది ఎందుకు పనికిరాని నన్ను, ఎన్నిక లేని దానను మరి దేవుడు ఈ విధంగా అయ్యగారి ద్వారా నన్ను వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానండి. మొదటగా మనము ఇక్కడ చదువుకున్న పాఠ్యాంశాలను బట్టి కీర్తన 95 చదువుకున్నాము. 1 తిమోతి 6వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు ధ్యానించాము. లూకాసు వార్త 22వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మనము చదువుకొని ఉన్నాము. మరి ఈ రోజుకి 11వ రోజు అండి. 11 రోజులు నిన్నటికి 10 రోజులతో శనివారానికి 10 రోజులు మనము దేవుని సన్నిధిలోకి వస్తూ మరి దేవుని వాక్యాన్ని ప్రతిదినము మరి పాటల ద్వారా గనుపరుస్తున్నాము. వాక్యం ద్వారా మనల్ని మనము బలపరుచుకుంటున్నాము. అందుని బట్టి దేవునికి వందనాలు. అంత మాత్రమే కాకుండా మనమందరం ప్రతిదినము మరి ఉపవాసం ఉంటూ దేవుని సన్నిధిలోకి రావడానికి భక్తి శ్రద్ధలతో చాలామంది ఎంతోమంది ధ్యానిస్తూ ఉండగా మరియు నియమ నిష్టలతో మనం వస్తూ ఉన్నాము. అదేవిధంగా చాలామంది
హిందువులు కూడా ఉపవాసం ఉంటూ ఉంటారు, సాటర్డే ఫ్రైడే అనేసి. మరి వాళ్ళకిలాగా మనమైతే ఉపవాసం ఉండము, కానీ మనకి దేవుడు ఇట్లా ఒక 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఏర్పరిచాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మామూలుగా అయితే మనము ఉపవాసం ఉండము. ఫంక్షన్స్, మ్యారేజెస్, మరి బర్త్డేలని, ఇంకా చాలా టూర్లని, ఈ విధంగా ఎన్నో తిరుగుతూ ఉంటాము కదా. ఎప్పుడు భోంచేస్తూనే ఉంటాము, ఉపవాసం అయితే ఉండము మనం. కానీ ఈ దినాలు మనకి దేవుడు ఏర్పరిచాడు. అదే ఈ ఉపవాస దినాల్లో పాటిస్తూ మనము వాక్యము ద్వారా అది ఆత్మీయ ఆహారం ప్రతి దినము తీసుకుంటున్నాం. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఎన్నో మహిమలు మనము చూడగలుగుతాము దేవుని సన్నిధిలో. కనుక ఇటు ఉపవాసం అందరూ ఇప్పటికైనా ఒక 5 రోజులు, 10 రోజులు కానీ, 15 రోజులు కానీ, ఎన్ని రోజులైనా కూడా పాటిస్తూ ఉంటే మన శరీరానికి కూడా చాలా తేలికగా ఉంటుంది. అనారోగ్యతకు దూరంగా ఉంటాము, ఆరోగ్యవంతంగా కూడా ఉంటామని మనవి చేసుకుంటున్నాను. ఉపవాస దినాలు మనము పాటించడం ద్వారా దేవుడు మనకి చాలా దగ్గరగా ఉంటాడండి. కనుక మనం ఈ దినాలు తప్పకుండా పాటిస్తూ ప్రతి సంవత్సరము మరి ఈ యొక్క లెంట్ డేస్ వస్తూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరం కాకపోయినా ఒక సంవత్సరం అయిన దేవుని సన్నిధిలో మనము ఆయనకి దగ్గరగా ఉంటే ఇంకా వాక్యంలో కానీ, మన జీవితాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ చాలా వరకు బలపడుతుంటామని నా యొక్క అభిప్రాయం అండి. కనుక ఇక్కడ మొదటి వచ్చిన మనం సువార్త పాఠం చూసుకుందామండి. మొదటగా లూకాసు వార్త 22వ అధ్యాయంలో మొదట వచ్చిన చదివితే మనము పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించను. ప్రధాన యాజకులను, శాస్త్రులను ప్రజలకు భయపడేది కనుక ఆయన ఏలాగ చంపుతామని ఉపాయం ఎదుగుచున్నారు. ఇక్కడ పస్కా పండుగ గురించి కొన్ని అంశాలు మనం ధ్యానించుకుందామండి. పస్కా అంటే మనకి తెలుసు కదా, పాస్ ఓవర్ అని, దాటిపోవడం అని అర్థం. ఇది పస్కా అనే పులి అని రొట్టెల పండుగలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని చంపాలని వారు కుట్రపన్నుతున్నారు. ఈ పస్కా అనేది అబీబ్ నెల మార్చి, ఏప్రిల్లోనే మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము వస్తుందండి. మరి నిర్గమాకాండంలో కూడా 23వ అధ్యాయము 14, 15 వచనాల్లో మనం ఒకసారి చూసుకుంటే అక్కడ 3 సార్లు పస్కాను ఆచరించవలని అని ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో దాదాపు వారు 430 సంవత్సరాల వరకు ఎన్నో శ్రమలు పడ్డారు. వారి జీవితం అంతవరకు చాలా వరకు వారి శరీర కష్టంతో ఎన్నో రాళ్లను మోస్తూ ఎన్నో మరి చేయరాని కష్టమైన పనులు వారి శరీరంతో చేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. కనుక ఇది వారు ఐగుప్తు నుండి ఆ నెలల్లోనే బయలుదేరి వచ్చారనమాట. అందుకని దేవుడు ఆ నెలలోనే రక్షించాడు వాళ్ళని. వాళ్ళు బయలుదేరి వచ్చేటప్పుడు ఈ అబీబు నెలలో వస్తుందండి. అబీబు నెల అంటే మార్చి, ఏప్రిల్ అనమాట. ఈ అబీబు పస్కా పండుగ ఆ దినాల్లో చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. పస్కా అనగా వధించిన గొర్రె పిల్ల అని ఇక్కడ తెలియబడుతుంది. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కూడా ఉంది. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనంలో మనం ఒకసారి చూసుకుంటే మన పస్కా పశువు వధింపబడిందని అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. పస్కా పండుగలు చాలా వరకు ఉన్నాయండి. ఇశ్రాయేలీలు పస్కా పండుగలు ఎన్నో చేస్తూ ఉండేవాళ్ళు. మరి ఆ పండుగలు మరి లేవీకాండం 23వ అధ్యాయం నుంచి 44 వరకు చూసుకుంటే ఆ పండుగలన్నీ అక్కడ రాయబడి ఉన్నాయి. ప్రథమ ఫలముల పండుగ, పులియని రొట్టెల పండుగ, పెంతెకోస్తు పండుగ, వారముల పండుగ, బూరల పండుగ, ప్రాయశ్చిత్త పండుగ అంటే కోతకాల పండుగ, గుడారాల పండుగ, పర్ణశాలల పండుగ, ఇలా చాలా ముఖ్యమైన పండుగలు ఉన్నాయండి. కొన్ని మాత్రమే చదివాను నేను. అయితే ఈ పండుగలన్నీ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వచ్చేటప్పుడు ఆచరించుకున్నారు. పులి అని రొట్టెల పండుగ, ఈ పస్కా పండుగలోనే మన మానవాళి అంతటికి మరి బలి అయిన నిర్దోషమైన మరి యేసు ప్రభు గొర్రెపిల్లగా సిలువ వేయబడ్డాడు. కనుక ఇది పస్కా వధించిన గొర్రెపిల్ల అని అంటారు.
పులియని రొట్టెల పండగ అంటే 1 కొరింథీ 5:7 ఒకసారి చూద్దామండి. 1 కొరింథీ 5 అది అక్కడ పులిసిన పిండి లేని వారే క్రొత్త ముద్దను తీసుకోమంటున్నాడు. అక్కడ క్రొత్త ముద్ద అవుటకు ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువును వధింపబడిన అని రాయపడిందండి. పస్కా అంటే పులిసిన పిండి, అంటే పులిసిన పిండి పులియని పిండి, పులియని పిండి వారి వల్లే ఉండండి అంటున్నాడు మనల్ని. పులిసిన పిండి అంటే అది మనము అదేంటి సోడా వేస్తే బాగా పొంగిపోతుంది. అలా పొంగకుండా మన హృదయాలు కూడా పులియకుండా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంచెము పులిసిన పిండి ముద్దంతా పులియజేస్తుందంట. అందుకని కొంతమంది మరి ఒక గ్రూపులో సంఘములో మరి దేవుని నమ్మని వారు, సైతాను శోధనలో ఉన్నవారు ఆ సంఘాన్ని అంతటిని పాడు చేసేవాళ్ళుగా ఉంటారు. కనుక ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే పులియని పిండి వల్లే ఉండండి అంటున్నాడు. పులియని పిండిలా అంటే దేవునికి సాదృశ్యంగా దేవుడు ఏం చేశాడో అదే చేయమని మనల్ని ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఇక్కడ ప్రథమ ఫలముల పండగ అంటే మొదటిగా మనము నిర్గమాకాండం 23లో చూస్తే పంట ఎప్పుడు వస్తుంది, పంట ఇంటికి వచ్చేటప్పుడు కోతలు కోసి ఆరంభంలో ఉన్నప్పుడు కోత పండగ, గోధుమల పండగ, గోధుమలు ఇవన్నీ మనం ఇంటికి తెచ్చుకునేటప్పుడు అప్పుడు పండగ చేసుకునేవారుగా చూస్తున్నాం మనం ఇక్కడ. ఆ సమయంలో పర్ణశాలల పండగ, ఇంకా ఫస్ట్ ఫ్రూట్ అంట, ప్రథమ ఫలముల పండగ. ఫస్ట్ ఫ్రూట్ అంటే దేవునికి మనము ప్రథమగా పండిన పంట కానీ పండిన ఒక మన గార్డెన్లో ఏమన్నా మొదటగా పండితే అవన్నీ దేవునికి అర్పిస్తూ ఉంటాం కాబట్టి అది సంగ్రహపు పండగ అంట. అంటే ద్రాక్షలు, ఒలీవలు ఇవన్నీ కోతకాలం ముగింపులో వస్తుంటాయి కాబట్టి అవన్నీ దేవునికి అర్పించాలని మొదటగా ఈ ఫలాల గురించి, పండగల గురించి ఆ సమయంలో రాయబడి ఉందండి. పస్కా పండుగ అంటే పస్కా పండుగ పూర్తయిన తర్వాతనే పులియని రొట్టెల పండుగ వారం రోజుల పాటు జరిపించుకునేవాళ్ళం. పులియని రొట్టెల పండుగ అంటే యేసుక్రీస్తుకి ఆయన భౌతిక శరీరమునకు సూచనగా ఉందన్నమాట. కనుక మరి లూకాసు వార్త మనం ఇప్పుడు చూసింది 22:18 కూడా ఇక మీదట దేవుని రాజ్యం నేను ఒకసారి చదువుతారు 22:18 లూకాసు వార్త 22:18 14 కూడా అవునండి. చెప్పుచున్నాను చెప్పు. చెప్పుచున్నాను చాలు. ద్రాక్షారసము ఇక మీట తాగనని యేసుప్రభు వారు అక్కడ చెప్తున్నాడు. అంటే యేసుప్రభుని సిలువ వేసి శ్రమ పడక మునుపు ఆయన భుజించాడు. అది ఒక రొట్టెను ఆయన వాళ్ళకి తెలియపరిచి అది ఈ యొక్క పస్కా గుర్తుగా వారు ఆచరించినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. సిలువ శ్రమకు ముందు పస్కా అనే ఆయన శరీరాన్ని మరి ఆయన గిన్నె తీసుకొని ఆయనకు రక్తానికి సాదృశ్యంగా మనకి ఇచ్చాడు కాబట్టి మరి ఈ పస్కాను కూడా మనం ఆ విధంగా సూచనగా మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు అనమాట. కనుక మనము ఈ దినాల్లో మరి మనం ఏ విధముగా నడుచుకోవాలి, ఏ విధముగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి, ఆయన శరీరాన్ని తింటూ ఆయన రక్తాన్ని మనం భుజించినప్పుడు ఏ పాపం లేకుండా మరి ఆయన వల్లే ఉండాలని చెప్పేసి మోషేకు కూడా చాలా ఆజ్ఞలు ఇచ్చాడండి. ఆ సమయంలో మోషేకి ఏమని చెప్పాడు, మగ గొర్రె పిల్లని చంపి దాని రక్తాన్ని వారి ఇండ్ల ద్వారా వాకిళ్ళ మీద పూస్తే
దాని రక్తాన్ని చూసి దాటిపోతానని జ్ఞాపకం చేయమని చెప్పాడు. అది విమోచనకు సూచనగా మనకి ఇక్కడ తెలియపరుస్తుంది అనమాట. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో రాయబడిందండి. ఆయన జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నిర్దోషమైన 7 ఏళ్ల వయసున్న మగ గొర్రె పిల్లను చంపి దాని రక్తమును వారి ఇండ్ల ద్వారబంధాల మీద పూసినప్పుడు మరి ఆ రక్తము ఉన్న ఇళ్లను చూసి సంహార దూత దాటిపోతానే అని ఇక్కడ రాయబడి ఉందండి. సంహార దూత వస్తుందండి. అలాంటప్పుడు మనం ఆ యొక్క యేసు ప్రభు రక్తాన్ని సూచనగా ఆ దినాల్లోనే, ఎందుకంటే ఇదంతా జగత్తి పునాది వేయబడక ముందే మరి ఇక్కడ లూకాసు వార్తలో ఆయన పట్టించడానికని యూదా యేసు ప్రభు కోసం తిరుగుతూ ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. యేసు ప్రభుని పట్టించాలని ఆయన పక్కనే తిరుగుతూ ఉన్నాడు. కానీ మరి యేసు ప్రభుని పట్టించాలనే ఆలోచన ఆయనలో కూడా లేదండి. ఎప్పుడైతే ఆయనలో సాతాను ప్రవేశించిందో ఆ సమయంలో ఆయనకి ఈయన్ని పట్టించాలి అని ఎందుకంటే తనకి ఆశ ఎక్కువగా ఉంది, లోకాశ ఉంది, ధనాశ ఉంది. అందుకని యేసు ప్రభుని పట్టించాలని అని అంటే అది గొర్రెపిల్ల క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదరు అంటే 1 పేతురు 1:19 కూడా రాయబడింది. ఆయనలో ఏ కళంపము పాపము లేదు, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదరు కదా అని ప్రభువైన యేసు క్రీస్తుని చంపుటకు వీళ్ళంతా ప్లాన్ చేసుకున్నప్పుడు మరి అక్కడ వారంతా కూర్చొని ఉన్నారు. వాళ్ళ ఎవరెవరు శాస్త్రులు, పరిచయులు, వీరంతా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ సమయంలో యూదా తన యేసు ప్రభుని పట్టించడానికని ఆ కాసులకి ఆశపడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. కానీ ఎన్నో సూచనలు చేశాడు, ఎన్నెన్నో మహత్కార్యాలు చేసినట్టుగా యూదా చూస్తూనే ఉన్నాడు. యూదాలో ఒకవేళ ఆ సమయంలో ఆ సాతాను ప్రవేశించకుండా ఉంటే మరి అలా చేసి ఉండేవాడు కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మరి లూకాసు వార్త 5వ అధ్యాయం 25వ వచనంలో ఏమని రాయింది, నీ పరుపెత్తుకొని నడువు, నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళని ఎన్నో సూచక్రియలు దేవుడు చేస్తుంటే చూస్తూనే ఉన్నాడు. ఆయన చేసిన సూచక్రియలన్నీ చూస్తూ ఈ సూచక్రియలు ఎందుకు చేస్తున్నారని శాస్త్రులు, పరిచయులు వీళ్ళంతా వెర్రిగా లూకాసు వార్త 6వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. చాలా కోపడుతున్నారంట. వారికి వెర్రి కోపం వస్తుందంట. కోపం కూడా కాదు, వెర్రి కోపం వస్తుందంట. అసలు దేవుడు ఇలా ఈయన ఎవరు ఇట్లా చేయడానికి, ఇతను ఎవరు, ఎందుకు చేస్తున్నాడు, అందుకే ఈయన్ని చంపేయాలి అనేసి వారికి ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే సహజంగా ఎవరు కూడా అప్పటి వరకు సూచన క్రియలు చేయలే. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తున్నవన్నీ చూస్తున్నారు. వారికి వంట పట్టట్లేదు. అంటే వారి ఆలోచనలన్నీ ఈయనే దేవుడని చెప్తున్నాడు. దేవుడు కాదు ఈయన, యెహోవాయే దేవుడు కదా, ఈయన వచ్చి మాకెందుకు ఇలా చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళే తర్జన భర్జన అయిపోతున్నారు. కనుక ఆ సమయంలో యూదాకి ఆ మనసులో సాతాను ప్రవేశించింది. కాబట్టి మరి ఆ సాతాను క్రియలు ఎలా ఉంటాయి, 1 పేతురు 5:8 కూడా ఉంది. సాతాను గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదనని వెతుకుచూ తిరుగుచున్నాడంట. కనుక సాతాను మనలో కూడా ప్రవేశిస్తుందండి. అప్పుడప్పుడు మనం ఎంత మంచిగా వాక్యం వింటూ వాక్య ధ్యానాంశంలో ఉన్నా, ప్రార్థనలకు వెళ్తుంటాము. అనేక సమయాల్లో సాతాను మనలో ప్రవేశించి మనల్ని దురాలోచనలకి, దుర్బుద్ధులకి వెళ్ళేటట్టుగా చేస్తుంది మన మనస్సుని. కనుక సాతాను రాకుండా మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, ఉపవాస ప్రార్థనలు చేస్తూ, మరి ఎప్పుడు కూడా ఆయన వాక్యం వింటూ ఆయనలో మెలకుగా ఉంటే దాన్ని మనము తరిమివేయచ్చు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. అందుకే నిబ్బరం కలిగి మెలకుగా ఉండమని ఇక్కడ రాయబడింది. అసలు ఉపవాసం అంటే ఏంటి, నాకు ఇష్టమైన ఉపవాసం మీరు చేస్తున్నారని యెషయా 58:8 కూడా అంటున్నాడండి. నాకు ఇష్టమైన ఉపవాసం అంటే ఏది, దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే ఏంటి, దేవునికి ఇష్టమైన ఉపవాసమే మరి ఆయనకి ఇష్టమైన ఉపవాసం అంటే మనం ప్రొద్దున లేచి చక్కగా ఉపవాసం ఉండి ఏం తినకుండా తాగకుండా మంచిగా తిరుగుతున్నది ఆయనకి ఇష్టం కాదంట. దేవుని వాక్యం చదివి వాక్య ధ్యానాంశం చేస్తూ దేవునిలో ఉండటం కూడా అది కూడా ఉపవాసం ఇష్టం కాదంట. ముఖ్యమైన ఉపవాసం ఏంటంటే నీ రక్త సంబంధి యెషయా 58:7 రాయబడిందండి. ఉపవాస దినాలంటే నీ రక్త సంబంధికి నీ ముఖం త్రిప్పకూడదని అక్కడ రాయబడి ఉంది. దిక్కుమాలిన వారికి, బీదలకి, వస్త్రహీనులకి వస్త్రములు ఇచ్చి సహాయం చేయమని అంటుంది. మరి నిరాశ్రయులకి నీడ లేని వారికి నీడనివ్వమని, మరి ఈ విధంగా ఎన్నో సహాయాలు అనేక మందికి చేస్తూ నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించమని అక్కడ వాక్యం సెలవిస్తుంది. మనం ఉపవాసం ఉంటున్నాము, మరి ఏ విధంగా ఉంటున్నాము,
భక్తి శ్రద్ధలతో ఉంటూ కూడా దేవుని మన చేతనైన సహాయం కూడా అనేకులకు చేయాలని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యం వింటున్నాము, వాక్యం ధ్యానాంశం చేస్తున్నాం, కానీ మన దేవుని చెప్పినవన్నీ చేస్తున్నామా లేదా అని ఇక్కడ దేవుని వాక్యం మనల్ని ఏ విధమైన ఉపవాసం చేస్తున్నారు మీరు అని మనల్ని ప్రశ్నిస్తున్నాడు దేవుడు కదా. మన జీవితాల్లో ఎన్నో మరి కష్టాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, ఎన్నో బాధలు వస్తుంటాయి. ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా మనకి ఎవరైనా సహాయం అడిగినప్పుడు ఆ సహాయం చేయలేదనుకో ఆ ఉపవాసానికి కూడా అది వ్యర్థమే అంటున్నాడు అనమాట. మరి బీదలకి కంపల్సరీగా సహాయం చేయమని అంటున్నాడు. మరి దిక్కుమాలిన వాళ్ళకి మరి ఎవరైనా మనకు బంధువులు దగ్గర వాళ్ళు సహాయం అడిగితే మరి సహాయం చేస్తున్నామా లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే బంధువుల్లోనే చాలామంది ఫ్రెండ్స్ ఇంకా పక్క వాళ్ళు వీళ్ళన్నా ఇస్తారు కానీ సహాయం చేస్తారు, కానీ బంధువులు అయితే చాలా వరకు మనల్ని వెలివేసినట్టుగానే ఉంటారు. కానీ ముఖ్యంగా రక్త సంబంధికి నీ ముఖం తిప్పొద్దని ఇక్కడ వాక్యం యెషయా 58:7 ఉంటున్నాడు. రక్త సంబంధికులే కానీ, బీదలే కానీ, వస్త్రహీనులే కానీ ఎవరికైనా మరి దానం చేయమంటున్నాడు. నీకు ఎంత ఉందో నీకు ఉన్న దానిలోనే అనేక మందికి దానం చేయాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కనుక మరి ఈ విధంగా మనం చేస్తున్నాం లేదని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అందువల్ల మనం ఇప్పుడు పత్రికా పాఠంలో మనం ఒకసారి వెళ్ళి చూసామంటే 1 తిమోతి 6:7 కూడా అదే మనకి తెలియపరుస్తుంది అనమాట. అన్నవస్త్రములు కలవరమై ఉండి తృప్తి పొందుకుంటున్నాము, సమృద్ధి జీవితాన్ని పొందుకుంటున్నాము. మనము ఈ లోకంలో వస్తువు కూడా ఏమి తీసుకురాలేదు, కానీ వెళుతూ కూడా ఏమి తీసుకెళ్ళలేమని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఏమని రాసిందండి పత్రికా పాఠంలో 1 తిమోతి 6:7. అవునండి, అటువన్నీ నాశనంలోకి గర్వంలోకి ముంచి అవుతుంటాయి. ఇక్కడ దైవజనుడు నీవైతే వీటిని విసర్జించు అని అంటున్నాడు 11వ వచనంలో. మనం ఇవన్నీ విసర్జించాలంట. ఓర్పును, సహనాన్ని, శాంతిని మనం పొందుకోవాలంట కదా. మరి ఇక్కడ ఈ సమృద్ధి జీవితం మనకి ఇచ్చాడు. ఎన్నో ధనధాన్యాలు, ఆస్తిపాస్తులు, ఏదో ఉన్న దానిలోనే సంతోషపడుతుండదు. బాగా ధనం ఉంటే మటుకు మనము దేవుణ్ణి లెక్క చేయమంట. ఎందుకంటే మన దగ్గర డబ్బున్న ఆస్తి ఐశ్వర్యాలు ఎక్కువ ఉంటే కూడా దేవుడు ఎవరు అనే అంటాం. అందుకని దేవుడు మనకి ఏ దినానికి ఏం కావాలో, ఏ దినానికి ఎంత సమృద్ధి జీవితం కావాలో మనకు అదే ఇస్తూ ఉంటాడని ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. కానీ అన్న వస్త్రములు అంటే కొంతమంది అవి కూడా లేకుండే వాళ్ళు ఉండుంటారు కదా. అన్నం కానీ, తినడానికి భోజనం కానీ, కట్టుకోవడానికి సరైన బట్టలు లేని వాళ్ళు కూడా ఉండుంటారు. కానీ ఎప్పుడైతే మనము ఈ ఆస్తిపాస్తులు, ధనధాన్యాలు, వెండి బంగారాలు కలిగి ఉంటామో అవన్నీ మనము ఈ లోకంలో అన్నీ వదిలిపెట్టిపోవాలని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ధనం ఎక్కువైతే మనం దేవుని మాట వినము. మరి అక్కడే ఉంది కదండి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని. దీనివల్ల ఎంతోమంది విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలు పడి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారంట. అందుకని మనమైతే వాటిని విసర్జించాలంట. సామెతల్లో కూడా ఉంది. మరి అహీతోపెలు ఉక్రోషంతో ఉరిపెట్టుకున్నాడంట. ఎందుకంటే ఒక కోపము, మన బైబిల్ గ్రంథంలోనే చాలా మందిని చూస్తుంటాము. వారు రాజైన ఉజ్జియాని చూస్తే ఆయన గర్వించాడు. యాజకులు చేయాల్సిన పని ఈ రాజుగా ఉండి కూడా ఆయన చేస్తునేసరికి మరి ఆ కోపం వచ్చేసింది దేవునికి. అందువల్ల నొసట కుష్టి వచ్చింది. దానివల్ల ఎక్కడికి ఆయన తరిమేయబడ్డాడు ఊరి చివరికి. మరి రాజైన నెబుకద్నెజరు కూడా చూస్తే ఆయన కూడా అంతే. ఇదంతా నేను చేశాను, నా ఘనత. మనలో కూడా మనం అనుకుంటూ ఉంటాము, అయ్యో నేను అటు చేశాను, ఇట్లా అన్నాను, ఇటు చెప్పాను, అటు చెప్పాను. మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటాము కదా. అందువల్లే నెబుకద్నెజరు కూడా తను హెచ్చించుకోవడం వల్ల తన జంతువులతో పాటు గడ్డిని తిని ఊరి చివర బ్రతికినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే నేను నాది అని గర్వించి విర్రవీగితే మనము నాశనానికే అది దారితీస్తుందంట. గర్వం అహంకారానికి అని మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. కనుక మరి
ప్రశాంతమైన జీవితం గడపాలంటే మరి ఇవన్నీ ధనాపేక్ష ఇవన్నీ లేకుండా మరి మన జీవితాల్లో నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అయితే ఇక్కడ ఉపవాసం ముందుగా నేను కొన్ని ఉపవాస దినాల గురించి చెప్పాలనుకున్నాను. అవి ఉపవాస దినాలంటే ఎస్తేరు గ్రంథం చూసామంటే ఒకసారి ఆమె ఉపవాసం ఉండి రాజుగారి శాసనాలనే రాజముద్రలే మార్చివేసిందండి. అది దేనివల్ల సాధ్యం? అసలు యూదులందరినీ నాశనం చేయాలని ఆమె అనుకుంది. ఆమె కాదు, హామాన్ అనుకున్నాడు. యూదులందరినీ లేకుండా, అంటే ఈ దినాల్లో కూడా మనం చూస్తే క్రైస్తవులని మీద ఎన్నో హింసలు జరుగుతూ ఉన్నాయండి. ఇదంతా మరి ఆమె పనికత్తులతో 3 రోజులే ఉపవాసం ఉండి ప్రార్థించడం వల్ల అది నెరవేర్చబడింది. ఆ యొక్క రాజశాసనాలను మార్చేశారు, రాజముద్రలే మార్చివేసినట్లుగా మనం మన జీవితాల్లో కూడా ఒక తీర్మానం తీసుకొని ఒక్కరోజైనా మన కోసం, మన దేశం కోసం, ఎందుకంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్, మణిపూరు, మన భారతదేశంలోనే ఎంతోమంది క్రైస్తవులపై అనేక దాడులు జరుగుతున్నాయి. అవన్నిటి కోసం మనము అక్కడికి వెళ్ళి మనం సహాయం చేయలేము, కానీ ప్రార్థన ఉపవాసాల ద్వారా సాధించగలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. వీరంతా బైబిల్లో ఎంతోమంది ఉన్నారు, చక్కగా ప్రార్థన చేసి ఉపవాసం ఉండి వారు ఎన్నో మంచి కార్యాలు చూశారు. దేవుని చిత్తం ప్రకారం వాళ్ళు ఎజ్రాని కనుక చూసామంటే మనం 8వ అధ్యాయం 23 నుంచి 25 వరకు చదివితే ఎజ్రా కూడా అహావా నది దగ్గర ఉపవాస ప్రార్థన వల్ల వారి ప్రయాణం ఎటువంటి లోటు లేకుండా చక్కగా వారు ప్రయాణించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం కూడా ప్రయాణాలు చేస్తుంటాం, ఇక్కడ నుంచి అక్కడికి, అంటే మళ్ళీ సపోజ్ మనం ఇంటి నుంచి వేరే చోటుకి వెళ్ళాలన్నా అది ఒక జర్నీ లాగానే. ఆ ప్రయాణాల్లో కూడా మనకి ఎన్నో సపోజ్ సడన్గా యాక్సిడెంట్స్ జరగచ్చు, ఏదేదో జరగచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు ప్రమాదాల నుండి, హంతకుల నుండి క్షేమంగా వారు చేరుకోగలిగారంట. ఎందుకంటే ఉపవాస ప్రార్థన వల్లే. మరి ఆహాబుని చూసుకుంటే ఆయనకు కూడా అపాయం నుండి తప్పించి ఉపాయమును పొందుకున్నాడంట. ఎన్నో అపాయాలు ఆయనకు ఎదుర్కొంటే దేవుడు ఆ అన్ని అపాయాల నుంచి ఉపాయం కలుగజేశాడంట ఆయనకి. ఎందుకంటే ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కాబట్టి. యోనాను కూడా చూసుకుంటే 2వ అధ్యాయం 2వ వచనంలో యోనా గ్రంథం, ఆయన పాతాళ గర్భంలో పడిపోయాడు. పడిపోయిన తర్వాత చేప కడుపులోంచి 3 దినాల నుండి ప్రార్థించాడంట, మొరపెట్టుకున్నాడంట. ఆ అంగీకరించిన దేవుడు 3 దినాల తర్వాత యోనాని ఒడ్డును కక్కివేసినట్లుగా మనం చూస్తున్నాం. అది కూడా కన్నీరు విడిచి ప్రార్థించినట్టుగా మనం 2వ అధ్యాయం 2 యోనా గ్రంథంలో చూస్తామండి. 3:5లో కూడా ఉంది. ఆయన పాతాళ గర్భంలో నుండి ఆ ఉపద్రవం నుండి ప్రార్థించాడంట, కేకలు పెట్టాడంట. అంత మాత్రమే కాకుండా ఏవేలు కూడా ఒకసారి చూసుకుంటే 1వ అధ్యాయం కానీ 2వ అధ్యాయం 15 నుంచి 15 దాకా ఏవేలు ఇప్పుడైనాను, ఒకసారి చదువుతారా? ఇప్పుడైనాను కన్నీరు విడుచుచు నిన్న మన అమ్మాయి కూడా చెప్పింది ఎందుకంటే ఆయన దుఃఖించచ్చు మనపూర్వకంగా ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. ఆ తర్వాత కూడా రాయబడింది, ఆయన శాంతమూర్తి, కృపామయుడు, ఆయన చేయాలనుకున్న కీడును మాని పశ్చాత్తాపడతాడంట. ఒకవేళ సపోజ్ మన జీవితంలో ఏదైనా చెడు జరగబోతుందేమో, అది మనం ముందునే ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, ఆ ప్రార్థన ద్వారా వెంటనే మన ప్రార్థన ఆలకించి ఆ కీడు నుండి మనల్ని తప్పిస్తానని ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి. ఆయన శాంతమూర్తి, కరుణామయుడు కనుక ఆయన చేయాలనుకున్న కీడు మాని పశ్చాత్తాపడతాడంట. పశ్చాత్తాపడి మనకు దీవెనలు అనుగ్రహిస్తానని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. దానియేలును కూడా చూసుకుంటే మనకి తెలిసినవేనండి. 9వ అధ్యాయం 3 నుంచి 16 దాకా ఆయన దానియేలు కూడా ప్రార్థనలు చేస్తున్నాడు. ఎన్నో సంగతులు మనకు తెలుసు, కానీ అక్కడ తన పాపాలు కాక తన పితరుల యొక్క పాపాలను కూడా ఇక్కడ క్షమించమని ప్రార్థించాడంట. ఎందుకంటే మన పితరులు చేసిన పాపాలు మన మీద శాపాలుగా వస్తుంటాయంట. పాత నిబంధన ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు వచ్చి మన పాపాలన్నీ క్షమిస్తున్నాడు అనుకోండి, కానీ ఇక్కడ దానియేలు ప్రార్థన చేసినప్పుడు తన పాపాలే కాకుండా తన పితరుల యొక్క పాపాలను కూడా క్షమించమని ప్రార్థించాడు. దేవుడు వెంటనే అన్ని క్షమించి దానియేలుని అనేక విధములుగా దీవించినట్టుగా మనం చూస్తున్నాము కదా. మరి అయితే దానియేలు 12:4 ఏమైనా ఉందంటే, అంత్యకాలం మందు నలుదిశలు సంచరించినందున ప్రజలు తెలివి అధికమైనట్లు ఉందంట.
తెలివి బాగా ఇప్పుడు ఆ దినాల్లో పాపం మోషే ఐగుప్తులో వారంతా ఇజ్రాయేలీలు ఎంతో శ్రమ పడ్డారు. అప్పుడు మిషన్ లేవు, ఏమి లేవు, వారి శరీర కష్టంతో అన్ని శ్రమలు పడ్డారు. ఇప్పుడైతే ప్రజలకి బాగా తెలివి మీరిపోయి మరి అన్ని మిషన్లు వచ్చాయి. మనం చేయాల్సిన పనే లేదు, అన్ని మిషన్లే చేస్తూ ఉన్నాయి. కాబట్టి మరి దానియేలు 12:4లో ఈ విధంగా రాయబడింది, తెలివి అధికమైనట్లుంది గ్రంథమని ముద్రించు అని వ్రాయబడింది. గ్రంథాన్ని ముద్రించాలంట, దాన్ని ప్రకటించాలంట. అదేవిధంగా మరి మోషను కూడా మనం చూస్తే మనకు తెలుసు, ఆ సీనాయి కొండ మీద 40 దినాలు 40 రాత్రులు ఆ 10 ఆజ్ఞలు తీసుకురావడానికి భోజనం చేయలేదంట, నీరు కూడా తాగలేదంట. అయితే ఆ మోషే ముఖము ప్రకాశవంతంగా ఉందనేసి అక్కడ రాయబడి ఉందండి. నిర్గమాకాండం 34లో 27, 28 వచనాల్లో ఉంది. ఆయన ముఖము వెలిగిపోతూ ఉందంట. మరి మన ముఖాలు ఎలా ఉన్నాయి? మరి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నీరసంగా, మరి హుషారు లేకుండా నీరసంగా ఉంటున్నామా, నీరు గారుతున్నట్టున్నామా, మరి ప్రకాశవంతంగా వెలిగిపోతున్నామా? మన ముఖాలని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. నాకైతే దేవుని బిడ్డల ముఖం చూస్తుంటే వాళ్ళ ముఖంలో ప్రశాంతత కనబడుతుంది, వాళ్ళ ముఖంలో చక్కగా వెలుగులాగా కనబడుతూ ఉంటుంది. ఎంతోమంది దైవజనులు వారి ముఖాన్ని ఒకసారి చూస్తుంటే వాళ్ళ వయసే కనబడదు, వారి ముఖంలో ఒక ప్రశాంత కనబడుతూ ఉంటుంది, మన అయ్యగారిలాగా. అదేవిధంగా పౌలును కూడా చూస్తే మరి ఆ 2 కొరింథీ 11:27లో కూడా ఆయన రాత్రనక పగలనక అనేక చోట్లకు తిరిగాడు, జైల్లో పడ్డాడు, అంటే సముద్ర ప్రయాణాలు చేశాడు. ఆయన ఎన్ని తట్టుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించి మరి దేవునికి మహిమకరంగా జీవించాడు. కాబట్టి మరి మనం కూడా ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారండి. సమయం లేదు కాబట్టి కొంతమందిని గురించి నేను తెలియపరుచుకుంటున్నాను. మరి మనం కష్టాల్లో దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉపవాసాలు ఉండి, మరి ముఖ్యంగా దేవుని సన్నిధిలో, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలామంది ఉపవాసం ఉండి చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించాడు కదండి. ఎన్నో ఉపవాసాలు చేస్తూ ఎన్నో మేలులు పొందుకున్న వారిని బట్టి మనం కూడా మరి దేవుని సన్నిధిలో ఈ యొక్క 40 దినాలు మరి ఎప్పుడు మనము ఉపవాసం ఉండము సరిగా. ఎందుకంటే 40 దినాలు లేవనుకోండి, ఇంకా ఉపవాసమే చెయ్యము అసలు. కనుక ఈ 40 దినాలు మనకి దేవుడు ఇచ్చినందువల్ల మరి మన కోసం కాదండి, మన సంఘం అభివృద్ధి చెందాలి, మన దేశం అభివృద్ధి చెందాలి. మన గృహాల్లో ఎన్నో కష్టాలు చాలామంది అంటారు, అమ్మ నా కోసం ప్రార్థన చెయ్యి, నా బిడ్డల కోసం ప్రార్థన చెయ్యి, మరి వాళ్ళ పరిస్థితి బాగాలేదు, అనారోగ్యంలో ఉన్న వారి కోసం ప్రార్థన చెయ్యి అంటే మనం ఏం చేయాలంటే వారి కోసము ఉపవాసం ఉండి ప్రార్థించారంటే వారికి వెంటనే స్వస్థత వస్తుంది. దేవుడు వాళ్ళని ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ఎందుకంటే మన ప్రార్థనలు దేవుడు వినేవాడుగా ఉన్నాడు కాబట్టి, మన ప్రార్థనలు ఆలకించేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం నిత్యము మరి ఈ ఉపవాస దినాలు ఒక్క పూటైనా, ఒక 5 రోజులైనా మరి ఎస్తేర్ని మాదిరిగా తీసుకొని 3 దినాలు ఉపవాసం ఉన్నందువల్ల రాజ్యాల శాసనాలనే మార్చింది. మీరు ఇప్పుడు మన శుక్రవారము ఆదివారం తీసేసి శుక్రవారం సెలవు దినంగా ప్రకటించాలని మరి మన ప్రధాన అధికారి ఒక ఆలోచన చేస్తున్నాడు. అదేవిధంగా సిరియా దేశంలో ఎంతోమంది క్రైస్తవులపై ఎన్నో చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్లే కాదు, ముసలి వాళ్ళని చాలా ఘోరంగా కొట్టి శిక్షిస్తున్నారు, చంపేస్తున్నారు. వారందరి కోసం మనము భారం కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి. చాలా భారంతో ప్రార్థిస్తేనే మన క్రైస్తవం. ఈ సమయంలో ఎవరైనా సడన్గా మనకొచ్చి మరి తుపాకులతోనో లేకుంటే ఆయుధాలతో వచ్చి మనల్ని కొట్టి హింసిస్తుంటే మనం ఏం చేయలేం. అటువంటి దినాలు కూడా రాబోతున్నాయి. కాబట్టి మెలకు కలిగి ప్రార్థన ఉపవాసంతో జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక, అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమె థ్యాంక్ యూ కేజే గారు. ఉపవాస యొక్క విశిష్టత, మన బ్రతుకుల్లో దాని యొక్క దీవెన విశుద్ధంగా ధ్యానపూర్వకంగా వివరించినందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తిరిగి రేపు యథావిధిగా 7 గంటలకు మన సిలువ ధ్యానం ఉంటుంది. రేపు పాస్టర్ అజయ్ కళ్యాణ్ గారు వారు మనకి ధ్యానం చేస్తారు. వారి కోసం ప్రార్థన చేయండి.
ఈ ఆరాధన అయిన తర్వాత రత్నం గారి ఫ్యామిలీ టిఫిన్ ఏర్పాటు చేశారు. దాంట్లో పాల్గొని వెళ్ళాలని మీకు మనవి చేస్తున్నాను. మరి మన సంఘానికి ఒక విచారకరమైన వార్త ఏంటంటే, మన సంఘ ఆవిర్భావ దినాల్లో మన సంఘంలో విశేషమైన పరిచర్య చేసిన గురువులు రెవరెండ్ పాలేటి అలెగ్జాండర్ గారు ఏసీటీసీలో ఉంటారు. వారు మన వాట్సాప్లో కూడా కిషోర్ గారు పెట్టారు. పాలేటి అలెగ్జాండర్ గారు ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి వెళ్ళారు. చాలా విచారకరమైన విషయం అది. మరి వారి గురించి తెలిసిన వారు ఒక రెండు మాటలు జ్ఞాపకం చేయమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఈ సమయంలో. కిషోర్ గారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇందాక నేను వాట్సాప్లో పెట్టినట్టు రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ పి అలెగ్జాండర్ గారు ఈ దినము ఉదయము ఆయన ప్రభు సన్నిధికి చేరారని నాకు వాట్సాప్ ద్వారా తెలియజేయబడింది. ఇక్కడ ఉన్న చాలామందికి ఆయన ఈ సంఘానికి చేసిన సేవ తెలియకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో మనకి రెగ్యులర్గా పాస్టర్ గారు ఎవరు లేరు. అనేక సార్లు చెప్పినట్టు మన సంఘము 2007వ సంవత్సరము జూన్ మాసంలో ప్రారంభించబడింది. సంపూర్ణరావు గారు 2008 మార్చ్ ఏప్రిల్ నెల నుంచి మన సంఘానికి పాస్టర్గా వచ్చారు. మరి ఫస్ట్ ఇయర్ మన సంఘం ఎలా నడిచింది అని అంటే, అప్పుడు అలెగ్జాండర్ గారు ఈ లూథరన్ చర్చ్ డిపార్ట్మెంట్కి డీన్గా ఉన్నారు ఏసీటీసీలో. యాక్చువల్గా ఆయన ఏఈఎల్సీకి సంబంధించిన వారు కాదు, ఎస్సీఎల్సీకి సంబంధించిన వారు. ఇద్దరు స్టూడెంట్ పాస్టర్స్ని రెగ్యులర్గా ఇక్కడికి పెట్టారు మన సంఘానికి. జీవరత్నం గారు అని, తర్వాత సురేష్ పాస్టర్. జీవరత్నం అప్పుడు ఫైనల్ ఇయర్, సురేష్ పాస్టర్ ఏమో సెకండ్ ఇయర్లో ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ రెగ్యులర్గా ప్రతిరోజు ప్రతి వారం మన దగ్గరికి వచ్చేవాళ్ళు. ప్రతి వారము ఒక్కొక్క స్పెషల్ స్పీకర్ వచ్చేవాళ్ళు మనకి. వీళ్ళందరినీ అరేంజ్ చేయటము అలెగ్జాండర్ గారి పని యాజ్ ఎ డీన్. వాళ్ళందరికీ ముందుగానే మరి నెల రోజుల ముందు ఇచ్చేవాళ్ళు, అందుకు ముందే వాళ్ళకి ప్రోగ్రాము ఫిక్స్ చేసేవాళ్ళు. కానీ మన సంఘానికి ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా ప్రతి ఆదివారము ఒక పాస్టర్ గారు వచ్చేటట్లు. నాకు చాలా జ్ఞాపకం ఉన్నట్టు డేవిడ్ రాజు గారు ఉండేవాళ్ళు, రిచర్డ్సన్ గారు ఉండేవాళ్ళు, ఇంకా కొంతమంది. ఆ విధంగా రెగ్యులర్గా మనకి అప్పుడప్పుడు అలెగ్జాండర్ గారు కూడా వస్తుండేవాళ్ళు. ఆయన చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని జీవరత్నం గారితో నెక్స్ట్ సండే పలానా వాళ్ళు ఉన్నారు, నువ్వు వెళ్ళి గుర్తు చేయాలి, మార్నింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి గుర్తు చేసి మీతో పాటు వచ్చేటట్టయితే వాళ్ళని తీసుకురావాలి అని. ఆ విధంగా ఆయన అరేంజ్ చేసి ఏ రోజు కూడా మనకి పాస్టర్ గారు లేరు అన్న సందర్భం లేనే లేదు, బికాజ్ ఆఫ్ అలెగ్జాండర్ గారు.
అదే రోజుల్లో ఫస్ట్ డెత్ మన సంఘంలో జరిగింది. విన్సెంట్ గారి మదర్ ఆనంద్ కుమారి గారు, వారి బరియలు కూడా అలెగ్జాండర్ గారే చేశారు. ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కానీ బరియల్లో కానీ, ఆ తర్వాత కూడా చాలాసార్లు మనల్ని సందర్శించారు అలెగ్జాండర్ గారు. ఆ తర్వాత ఆయనకి కొంచెం పెరాలసిస్ రావటము, అనారోగ్యంతో ఉండడము, ఎక్కడ కలిసినా కూడా మన సంఘం గురించి అడుగుతూ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంది అని. నిజంగా ఆయన ప్రోత్సాహం ప్రతి అడుగున, అంటే ఒక కేవలం ఆయన అక్కడ ఒక డీన్ మాత్రమే ఏసీటీసీలో, కానీ ఈ సంఘం గురించి చాలా శ్రద్ధ తీసుకొని ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా మొదటి సంవత్సరము ఈ సంఘం ఇలా నిలబడింది అని అంటే అది దానికి కారణము రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ అలెగ్జాండర్ గారని చెప్పవచ్చు. ఎప్పుడో అప్పుడు మన సంఘానికి వస్తారు అని అనుకున్నాను, కానీ ఈరోజు ఆయన వార్త చూసి నిజంగా ఆ రోజులన్నీ గుర్తు చేసుకున్నాను. నాకు సంఘం గురించి ఏంటి కూడా తెలియదు, వీటిని ఏమంటారో కూడా తెలియదు. ఇది ఆయన అడిగే వెస్టమెన్స్ అని తెలిసింది. క్రిస్మస్ మా ఆఫీస్లో జరుగుతున్నప్పుడు పర్టికులర్గా ఆ కాలంలో యేసుక్రీస్తు రావటానికి కారణం ఏంటి అని మనకి బైబిల్ గ్రంథంలో చాలా మటుకు దొరకదు, కానీ అది కూడా అలెగ్జాండర్ గారే నాకు తెలిపారు. 400 సంవత్సరాలు దేవుని వాక్కు ఇశ్రాయేలీలకు మరుగు చేయబడింది. ఆ తర్వాత ఆ సమయాన్ని బట్టి యేసుక్రీస్తు ఇక్కడికి వ్యాపించారు. ఇది నేను మా చర్చిలో అన్యజనులందరికీ, నాన్ క్రిస్టియన్స్ అందరికి కూడా చెప్పడం జరిగింది. మరి అంత గొప్ప సేవ చేసిన అలెగ్జాండర్ గారు మరి ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఉండవలసిందే, ఆ సిచ్యువేషన్ని అందరము ఫేస్ చేయాల్సిందే. ఎప్పుడప్పుడు మనందరం అక్కడ కలుసుకుంటామన్న నిరీక్షణ మనకి ఆదరణను, ఓదార్పును ఇస్తూ ఉంది. అయితే విడబడిన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆదరణ, ఓదార్పు దేవుడు అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ కిషోర్ గారు. ఇంకా ఎవరన్నా వారిని జ్ఞాపకం చేసుకుంటారా మన సంఘంలోంచి? రేపు ఉదయం వారి బరియలని నేను విన్నాను. సమయం తెలియదు. సమయం తెలిసినప్పుడు వాట్సాప్లో పోస్ట్ చేస్తాము. వీలైన వారు ఉదయం 10 గంటలకు వారి భార్యను ఎక్కడైతే సమాధి చేశారో అక్కడే అని తెలుస్తుంది. డీటెయిల్స్ అన్నీ రేపు ఉదయం పెడతాం. ప్రార్థన చేయండి వారి కుటుంబం కోసం. 2 కుమారులు, వారికి భార్య. అలెగ్జాండర్ గారు గురుకుల్లో నా దగ్గర ఎంటీహెచ్ చేశారు. ఆయన నా విద్యార్థి. అట్లాగే వారితో నాకు బాగా పరిచయం. తర్వాత ఆయన డాక్టర్ స్టడీస్ చేసినప్పుడు కూడా నన్ను తరచుగా వారు సంప్రదించేవారు. ఆ విధంగా మా స్నేహం బాగా బలపడింది. మంచి వ్యక్తి, మంచి పాలసీస్ ఉన్న వ్యక్తి. ఏసీటీసీలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అక్కడ పనిచేసే ప్రొఫెసర్స్ వారి చర్చ్ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ తీసుకొని రావాలి. అట్లాగే అలెగ్జాండర్ గారిని కూడా ఆయన 5 సంవత్సరాలు అయిన తర్వాత పర్మిషన్ లెటర్ తీసుకొని రమ్మని కాలేజీ వారు చెప్పారు. అలెగ్జాండర్ గారు ఉన్న పార్టీ అధికారంలో లేదు, వేరే వారు అధికారంలో ఉన్నారు. ఆ వేరే వారు నాకు మంచి స్నేహితులు. అలెగ్జాండర్ గారి ఇంటికి వెళ్ళి ఆయనతో చెప్పాను, అలెక్స్ నేను తీసుకెళ్తాను రా, ఆ లెటర్ నేను ఇప్పిస్తాను, ఎందుకంటే నేను అడిగితే వాళ్ళు కాదనరు అని అంటే అలెగ్జాండర్ ఏమన్నాడంటే, అయ్యా నేను
వేరే పార్టీలో ఉన్నాను. నా ఉద్యోగం గురించి నేను వాళ్ళని వచ్చి నాకు ఈ లెటర్ ఇమ్మని అడగను, మీరేమనుకోవద్దు అన్నాడు. సో దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ దట్ హీ హెల్డ్. అందుకే అలెగ్జాండర్ అంటే నాకు చాలా గౌరవం. మరి చాలా శ్రమపడ్డాడు, ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా చాలా శ్రమపడ్డాడు. వీటన్నిటి నుంచి విడుదల కోసం బహుశా ప్రభు వారిని పిలుచుకున్నారు. దేవునికే స్తోత్రం. వారి కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయండి. చాలాసార్లు అడిగాను నేను ఆయన్ని ఇక్కడికి వచ్చి వాక్య పరిచయం చేయమని. ఆయన అన్నాడు, నేను వేరే సంఘానికి క్రమం తప్పకుండా వెళ్ళాలి, ఎప్పుడన్నా ఏదైనా స్పెషల్ అకేషన్కి వస్తానని అన్నాడు. కానీ అడిగినా కూడా ఆయన రాలేకపోయాడు. అది దేవుని చిత్తం. మీరందరూ ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మనందరం కలిసి 332వ కీర్తన, అపరాధిని యేసయ్య అనే కీర్తన పాడుకొని ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన ముగించుకుందాం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. నెపమెంచగలని కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. సిలువకు నిన్ను నేగొట్టి తిని తులువాలతో చేరితిని. అంబులను మోపితిని దోషుండనేను ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. ప్రకాలో బల్లెపు పోటు గ్రక్కున పొడిచితి నేనే. మీకేలి బాధించితిని మాకు చూపితివయ్యో. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. ముళ్ళతో కిరీటము శిరమున నిలిచి నా దయగల తండ్రి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. చేదు చిరకాలుగా నిడితి ద్రోహుండనేసితిని దేహముగాయములను. అపరాధిని యేసయ్యా
కృప చూపి బ్రోమయ్యా ఘోర దుఃఖితిని నేలను చేసి తిని క్రూరుడనై గోతిని ఘోరముని దేవా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా చింది రక్తమునకై పొందినదే బల చేత నిన్నను వెతికినైలో సందేహమేలనయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా శిక్షకు పాత్రుడనయ్యా చితివయ్యా అక్షయ భాగ్యమునియా మోక్షంబు చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా 2 నిమిషాల పాటు మనం అందరం మౌనంగా మన ప్రార్థనలో గురువులు పాలేటి అలెగ్జాండర్ గారిని వారి కుటుంబ ఆదరణ కోసం ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి మా పరం తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి, మా చుట్టూ అంధకారం వ్యాపించి ఉండగా మా ప్రభా, నీ జీవవాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకుంటే మా తండ్రి, మీరు మాకిచ్చిన సమయం కొరకే ప్రత్యేకమైన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీకు మార్త ద్వారా మా ప్రభువా, మా జీవితాల్లో మా తండ్రి ఉపవాసం అనేది ఎంత ముఖ్యమో, మరి ముఖ్యంగా మా తండ్రి మా హృదయాలను అలగొట్టుకుని దుఃఖంతో మా తండ్రి నీ సన్నిధిలో మేము కనిపించినప్పుడు మా తండ్రి మా మీద ఉన్న నీ ఉగ్రత విషయమై మా తండ్రి మీరు మారు మనసు పొంది మా తండ్రి మాకు రావలసిన శిక్షను తీసివేస్తాననే గొప్ప వాగ్దానంతో ఎదురు చూస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. కేజీఆలో మా ప్రభా నీ జ్ఞానాన్ని నించండి. ఇదే విధంగా మా ప్రభా నీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి ఆ బిడ్డకు మా తండ్రి సామర్థ్యం దయచేయమని, ఆ బిడ్డ పరిచయం ద్వారా నీవే స్తుతి మహిమ గంత పొందమని ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే ఈ సమయంలో భర్త డాక్టర్ దాసరత్నం గారిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభా ఇదిగో వృద్ధాప్యంలో కూడా మీ తండ్రి మీరు వారితో నడుస్తున్నారు మా తండ్రి. శరీరం బలహీనమవుతున్నప్పుడు కూడా మా ప్రభా ఆత్మ బలహీనము కాదనే మా తండ్రి
ఆ బిడ్డ నీ సన్నిధిలో కనబడి నిన్ను స్తుతించి స్తోత్రించడానికి మా ప్రభువా ఆ బిడ్డ వస్తున్నందుకే నీకే వందనాలు మా తండ్రి. దర్శించండి, ముట్టండి మా ప్రభువా. ఆయుష్తో ఆరోగ్యంతో స్వస్థతతో మా తండ్రి నీ దాసుని నించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మన ప్రభువా జీవాధిపతి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మమ్మల్ని పుట్టించిన వాడవు నువ్వే తండ్రి, స్తోత్రాలు. నరులారా తిరిగి రండి అని మా తండ్రి మీరు పిలుస్తూ ఉన్నారు, నీకే స్తోత్రాలు. మా ప్రభువా నన్ను పుట్టించిన నా జీవాధిపతిని, నా సృష్టికర్తను శరీరంతో నేను చూస్తాననే ఆ గొప్ప వాగ్దానంతో, ఆ నిరీక్షణతో మా తండ్రి మీరు మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తుందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి నా రక్షణకర్త సజీవుడనే గొప్ప నిరీక్షణ మా తండ్రి మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభా ఈ సమయంలో ఇదో గురువుడు నీ పరిచర్యను మా తండ్రి అవిశ్రాంతంగా చేసిన మా ప్రభువా నీ బిడ్డ భక్తిపరుడు పరిచారకుడు మా ప్రభువా పాలేటి అలెగ్జాండర్ గారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సంఘంలో ఆయన చేసిన పరిచర్యను మా తండ్రి వేణోళ్ళ మా తండ్రి మేము పొగడుతూ ప్రార్థన చేస్తూ నీకు స్తోత్రాలు చెల్లిస్తుండగా మా తండ్రి విడిచి వెళ్ళని దాసుని కుటుంబాన్ని మా ప్రభువా మరొక మారు మీరు దర్శించి వారికి ఆదరణ ఓదార్పు దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. నీ దాసుని యొక్క సాక్ష్యము పరిచర్య మా హృదయాల్లో కలకాలం నిలిచిపోతుండగా మా ప్రభువా అటువంటి మా తండ్రి పరిచారకులను మా తండ్రి సాక్షులను లేవనెత్తమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి మరొకసారి నీకు స్తోత్రాలు మా ప్రభువా. మా కోసం శిలువ మరణం పొంది మా తండ్రి సజీవుడిగా తిరిగి లేచి మరణాన్ని మా తండ్రి అనగదొక్కి జయించి మా తండ్రి మాకు ఇస్తున్న నిత్య జీవనకై స్తోత్రాలు చెల్లించుకుంటూ మా తండ్రి నీవు తిరిగి మహిమతో వచ్చినాడు మా ప్రభువా. మీ అందరూ మా తండ్రి పైకి లేవనెత్తబడి మా ప్రియులతో కలిసి నేను స్తోత్రించే ఆ గొప్ప ఆధిక్యత మాకు కూడా దయచేయమని, అంతవరకు మా ప్రభువా నీ శిలువచాటు మమ్మల్ని భద్రపరిచి పంపించుమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా ఆహారం నేను మాకు దయచేయండి, మా అపరాధం చేసిన మేము క్షమించే ప్రకారం మా అపరాధం క్షమించు, మరి శోధనలకై దృష్టిని తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నిరంగా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు తోడైండును గాక. ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయుమయ్యా. చరణం కూడా పాడండి దయచేసి. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో
ఆ బోర్డు మీద ఎన్ని ఛానల్ పెడితే దయచేసి అన్ని ఛానల్ పాడండి, మానేయకండి మంచి. థ్యాంక్ యూ. పెట్టేసామా? నేను ఇక్కడ ఎత్తింది వేరే కాబట్టి 2 ఛానల్. క్షమించండి, ఉపవాసం చేయట్లేదు నేను అందుకని.